హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో భాగంగా మనము ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుంటున్నాం కదా. సో సిబిటీ టూ పేపర్ డిస్కస్ చేసుకుంటున్నాము. షిఫ్ట్ టూలో అడిగిందనమాట. సో జనవరిలోది. ఓకే, సో 25th వరకు డిస్కస్ చేసుకున్నాము క్వశ్చన్స్. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో 26 నుంచి కంటిన్యూ చేద్దాం. ఓకే, సో మనకి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్, సో ఎన్బిఆర్డి. ఓకేనా. సో ఇది మనకి బ్యాంక్ అన్నమాట. సో ఇది దేనికి సంబంధించింది అంటే సూపర్వైజరీ ఇన్స్టిట్యూషన్ అంటాము. ఓకే, నెక్స్ట్ లాలా లజపత్ రాయ్ హెయిల్డ్ ఫ్రమ్, సో పంజాబ్. ఓకే, పంజాబ్. నెక్స్ట్ బెన్ కింగ్స్లే ఈజ్ అసోసియేటెడ్ విత్, సో మోషన్ పిక్చర్స్కి సంబంధించిన పర్సన్ అనమాట బెన్ కింగ్స్లే. నెక్స్ట్ చూసుకుంటే మనకి టైమ్ అండ్ వర్క్ రిలేటెడ్. ఓకేనా. సో టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ బేస్డ్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ మనకి సో రిలేషన్స్, బ్లడ్ రిలేషన్స్ టాపిక్. నెక్స్ట్ అక్బర్స్ సెంట్ అక్బర్స్ సీట్ ఆఫ్ గవర్నమెంట్ వాస్ ఆగ్రా. ఓకేనా, ఆగ్రా. నెక్స్ట్ మనకి జామెట్రీ బేస్డ్ క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో దీనికి జామెట్రీ రిలేటెడ్ మీరు ఫార్ములాస్ అవి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇది కూడా మనకి టైమ్ అండ్ వర్క్. 34th క్వశ్చన్ కూడా మనకి టైమ్ అండ్ వర్క్కి సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ చూసుకుంటే మనకి నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, మిస్సింగ్ సిరీస్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్. సో ఇవన్నీ కూడా సిరీస్లో ఉన్న కాన్సెప్ట్స్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫోర్త్ ప్రపోర్షనల్. సో ఫోర్త్ ప్రొపోర్షన్ అంటే రేషియో ప్రపోర్షన్ బేస్డ్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ ఎనాలజీ బేస్డ్ మా రీజనింగ్ చాలా సింపుల్గా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా పెడితే ఈజీగా క్రాక్ చేయొచ్చు ఎన్టీపీసీ ఎగ్జామ్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా. సో దీంట్లో ఫార్ములాస్ మనకి ఎస్ఐ ఈజ్ ఈక్వల్స్ టు పి ఇంటూ ఆర్ ఇంటూ టీ బై 100. సో సింపుల్ ఇంట్రెస్ట్కి ఈ ఫార్ములా యూజ్ చేస్తే సరిపోతుంది. అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సిఐ ఈజ్ ఈక్వల్స్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఎన్. ఇది మనకి సిఐ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన ఫార్ములా. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి హైట్స్ బేస్డ్ క్వశ్చన్. ఓకే, హైట్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఇన్ ఇండియా. సో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటే ఏంటి? సో కింద ఇచ్చిన స్టేట్మెంట్స్లో వాటికి దేనికి సరిపోతుంది అని అడుగుతున్నారు. సో మనకి ట్యాక్స్ ఆన్ ప్రాఫిట్ ఫ్రమ్ సేల్ ఆఫ్ ఏ క్యాపిటల్ అసెస్ట్ డ్యూరింగ్ ఏ ఇయర్. సో ఒక సంవత్సరానికి సంబంధించిన ప్రాఫిట్ అనమాట. దాన్ని మనం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి టైమ్ అండ్ వర్క్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్. సో ఇది కూడా మనకి ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ ఇన్ విచ్ ఇయర్ డిడ్ మహాత్మా గాంధీ రిటర్న్ టు ఇండియా ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. నుంచి ఇండియాకి ఎప్పుడు రిటర్న్ అయ్యారు మహాత్మా గాంధీ? 1915. ఓకేనా, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకుంటే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ చెప్పాను కదా ఫార్ములాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఆ 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎనాలజీ రిలేటెడ్ నెక్స్ట్ సో మనకి ఇది రేషనల్ అండ్ ఇరేషనల్ కాన్సెప్ట్ లైక్ నెంబర్ సిస్టమ్ బేస్డ్ క్వశ్చన్. ఓకేనా. సో నెంబర్ సిస్టమ్ రిలేటెడ్ టాపిక్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా మనకి రేషియో అండ్ ప్రపోర్షన్ కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ మోడ్ కనుక్కోమంటున్నారు. సో మోడ్ అంటే ఏంటి? ఇచ్చిన సిరీస్లో రిపీటెడ్ నెంబర్ ఏదైతే ఉందో అదే మనకి మోడ్ అవుతుంది. సో 70 మనకి 2 టైమ్స్ 3 టైమ్స్ రిపీట్ అయింది. సో మనకి రిపీటెడ్ నెంబర్ ఏదైతే హైయెస్ట్ టైమ్స్ వస్తుందో దాన్ని మనం మోడ్ కింద డిఫైన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మిస్సింగ్ టర్మ్, మిస్సింగ్ సిరీస్ చెప్పాను కదా. ఆల్ఫాబెటికల్ సిరీస్ ఉంటాయి, నెంబర్ సిరీస్ ఉంటాయి, అండ్ న్యూమరిక్ సిరీస్ ఉంటాయి, లెటర్ సిరీస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి మిస్సింగ్ సిరీస్ కింద వస్తుంది. నెక్స్ట్ సింప్లిఫికేషన్ కాన్సెప్ట్. ఓకేనా. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆమ్నివోర్. కానిది ఏంటి అని అడుగుతున్నారు. సో స్నేక్ ఈజ్ నాట్ అన్ ఆమ్నివోర్. ర్యాట్, యాంట్,
వేర్ ఇవన్నీ కూడా మనకి ఆమ్నివోరస్. ఓకే, నెక్స్ట్ కూడా ఇది మనకి రేషియో ప్రపోర్షన్ బేస్డ్ క్వశ్చన్ మా. సో ఓకేనా. అండ్ నెక్స్ట్ మిషన్ రఫ్తార్ ప్రాజెక్ట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ రైల్ ట్రాన్స్పోర్ట్. సో మిషన్ రఫ్తార్ అనేది మనకి రైల్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ప్రాజెక్ట్ అనమాట. సో ఇటీవల మనకి రైల్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో సో అవి మీరు చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ డాష్ కెనాట్ బి కరెక్టెడ్ విత్ స్పెటికల్స్. సో సో cataract ఈజ్ నాట్ బి కరెక్టెడ్ విత్ స్పెటికల్స్. స్పెటికల్స్తో మనకి క్యాట్రాక్ట్ డిసీజ్ అనేది క్యూర్ అవ్వదు అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి టేబులర్ క్వశ్చన్స్ మా. ఓకేనా. సో ఈ ట్యాబులర్ క్వశ్చన్స్లో ఎక్కువగా రిపీటెడ్గా అడిగేది ఏంటి అంటే యావరేజ్ ఎంత అడుగుతున్నారు. సో పర్సంటేజ్ వైజ్గా అడుగుతారు. ఓకే, సో నెక్స్ట్ ఇవే మనకి కంటిన్యూషన్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఒక ప్యాసేజ్ ఇస్తారు. ఆ ప్యాసేజ్లో మనకి బ్లడ్ రిలేషన్స్ అయినా కానివ్వండి లేదా ఒక ట్రికీ క్వశ్చన్స్ ఉంటాయి బ్లడ్ రిలేషన్స్ టాపిక్ నుంచి కానివ్వండి. సో ఇలా డిఫరెంట్గా అడుగుతారనమాట. సో సిట్టింగ్ అరేంజ్మెంట్ కానివ్వండి, అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ నుంచి ఒక కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ అనేవి అడుగుతారు. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది ఎనాలజీ మా. ఓకే, సో ఇవి మనకి 63 క్వశ్చన్స్ వరకు డిస్కస్ చేసుకున్నాం కదా నెక్స్ట్ వీడియోలో. సో ఈ వీడియో నుంచి కంటిన్యూ చేస్తాను. ఓకేనా. సో 64 నుంచి కంటిన్యూ చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.